బెంగాల్ గడ్డపై ఎన్నికల యుద్ధం మొదలైంది. పీఎం సీఎంల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బడ్జెట్లో వరాలు కురిపించి బెంగాల్లో అడుగుపెట్టిన మోడీ దీదీపై నిప్పులు జరిగారు. అవినీతికి పాల్పడకపోతే కాపలాదారును చూసి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. అటు మమత కూడా ప్రధానిపై విరుచుకుపడ్డారు. అవినీతి పేరుతో నా వంటవాడిని కూడా ప్రశ్నిస్తారా అంటూ సెటైర్లు వేశారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడితో పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. దుర్గాపూర్, ఠాకూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. పౌరసత్వ చట్టం, గ్రామీణ సమస్యలు, సిబిఐని రాష్ట్రంలో నిషేధించడం వంటి అంశాలను ఎజెండాగా చేసుకొని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ పాలన మొత్తం అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు. తృణమూల్ తోళ్లబాజీ ట్యాక్సులు ఇకపై కొనసాగనివ్వబోమని హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే మమతా బెనర్జీ చౌకీదారుని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జగాయి, మథాయి, सिंडिकेट, ट्रिपल टी, इस कल्चर को चुनौती देने वाला आज तक कोई नहीं था. इसलिए पश्चिम बंगाल की परंपरा और महान संस्कृति से खिलवाड़ करने की छूट इनको मिली गई. अब ऐसा नहीं हो सकता. बीजेपी सामान्य जन की, गरीब की, किसान की, कामगार की, बेटियों की, युवाओं की आवाज बनकर के खड़ी है. साथियों, बीजेपी सज्जनों की संस्कृति, बंगाल की परंपरा को बेड़ियों में जकड़ने नहीं देगी. అటు మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేశారు. విపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేకే మోదీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మధ్యంతర బడ్జెట్ ఉందంటూ మండిపడ్డారు. అవినీతి పేరుతో తనను భయపెట్టలేరన్నారు. తన వంటవాడిని కూడా విచారిస్తారా అని ప్రశ్నించారు. लेकिन ये लोग झूठा बोल के खाली पब्लिसिटी करके ताली बजाता है. देश को सबसे खतरा एक गवर्नमेंट है जिसका पास डेमोक्रेसी का डी नहीं है. इमरजेंसी को ई लेके चलते हैं. एज हैरासमेंट करने के लिए चाहे मीडिया हो, चाहे इंडस्ट्री हो, चाहे कल्चरल वर्ल्ड हो, चाहे एजुकेशन वर्ल्ड हो, चाहे गरीब लोग हो, हैरास करते हैं. ఇటీవలే బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కోల్కతా వేదికగా గలమెత్తాయి. మోదీని గద్దించడమే లక్ష్యంగా భారీ సభ నిర్వహించాయి. దీంతో కమల్నాథులు కూడా డి అంటే డి అంటున్నారు. మమతా బెనర్జీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ మాతా కీ.